పకోడా అయితే చేస్తుంది. ఐటమ్స్ అన్ని చూపిస్తాము, చూసేయండి. ఇప్పుడు చికెన్ పకోడా కావాల్సిన ఐటమ్స్ అయితే అండి, ఇదైతే చికెన్ 65 మసాలా, ఇది వచ్చి గరం మసాలా, కొంచెం పసుపు, ధనియాల పొడి, కారం, సాల్ట్, కొంచెం సోడా, కార్న్ ఫ్లోర్, పెరుగు, ఇది వచ్చేసి మిరియాల పొడి, ఒక అల్లం వెల్లుల్లి పేస్టు, లెమన్ జ్యూస్. ఈ ఐటమ్స్ అయితే అన్ని చికెన్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. మిక్స్ చేసేది కూడా మీకు చూపిస్తాము. చూపిస్తావా? మాకు చూపించు. ఓన్లీ చికెన్ వేసుకోవాలి కదా ఫస్ట్. ఐటమ్స్ అంతా అయితే ఒక బౌల్కి అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడైతే అన్ని మిక్స్ చేసుకునేద్దాం. అది మిక్స్ చేసుకున్నాం, చూపిద్దాం. ఇప్పుడైతే చికెన్ వేసేసుకున్నాం. దాంట్లో చికెన్ అంతా మసాలా దానికి బాగా పట్టేలాగైతే మిక్స్ చేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాలన్నమాట. ఎంత నానితే అంత బాగా వస్తుంది ముక్కలు. కానీ 2 రోజులు నానబెడదామా? 2 రోజులు నానబెడదామా? హాఫ్ అన్ అవర్ చాలండి. మా ఆయన మాటలేం పట్టించుకోవద్దండి. మా అబ్బాయి చెప్తున్నాడు ఫ్రిడ్జ్ లో పెట్టాలంట. జై జై డ్రీ ఫ్రిడ్జ్ లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలా? ఓకే ఓకే ఆఫీస్ చెప్పు. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాం. చికెన్ పకోడా అయితే వేసుకోవడమే. మరి మన ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చిన చికెన్ ఇవి ఎంతసేపు అయింది ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి? హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. అదే అటు అట్టుగా ఇట్టుగా అయింది. అటు ఇటుగా హాఫ్ అన్ అవర్ అయింది. వేద్దాం జై. ఇంకా అంతా నువ్వే వేయాలి, నేనేమేను. గద్దరు వెళ్ళిపోవాలి చికెన్ పకోడా ఈరోజు. అంతేనా? అంతే మరి. ఇదైతే శనగ నూనె కాబట్టి అలా నురుగు వస్తుంది కదండి. అదే నేను అనుకుంటా ఉన్నా ఏదో మురుగు వస్తుందా అనేసి, నాకు తెలియదు కదా. శనగ నూనె ఏ బురుగు ఎంత ఇది ఎంత పైకి వస్తుంది, ఏం కాదా? అదేం కాదు. ఏమవుతే శనగ నూనెది. శనగ నూనె ఇది ఏం ఆయిల్ తెలియదు కదా. ఏం ఆయిల్ ఇది? శనగ నూనె. ఏ దాని పేరు ఉంటుంది కదా, శనగ నూనె అంటున్నారు. పర్ఫెక్ట్ కలర్. అయిపోయిందా? ఇది శనగ నూనె కాబట్టి సరిగా కనిపించట్లేదు ఇది లోపల. అయిపోయిందేమో అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ ఇంకా స్థానం నుంచి బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి? పాపం దాన్ని అంతా స్నానం చేసి బయటకు వస్తుంది. వేడి వేడి నూనెలో వేసి దాన్ని బాగా రోస్ట్ గా చేసి స్నానం చేస్తుంది అంటున్నావా పాపం. కోయారే కోయి కోయి కోయా కోయారి చందమామ కోయి కోయి వండు కోయి बन्नू बन्नू रे भैया बन्नू रे कोटी जमा रे बेटा कोटी जमा रे ए सुन्ना बावन्या ए నీకు పెట్టుకున్న మొత్తం నేను తింటా ఉంటానే. చికెన్ పకోడా చికెన్ పకోడా చికెన్ పకోడా చికెన్ పకోడా. చంద్రిక తింటావా? జయస తింటావా? నేను తింటా. నేను తిన్ను మొత్తం నేను తింటా. వచ్చా జై నీ తలే కాలుతుందిరా. ఏ మనిషి రా రే. నేను
గుండెకాయ ప్లస్ గుండెకాయ నా బెండకాయ. నో గుండకాయ నా బెండకాయ. మా చెల్లికి అయితే దీనిలో ఉన్న చికెన్ పకోడా పొడి భలే ఇష్టం. అక్షితాకి రా చికెన్ షాప్ పోయినా కూడా చికెన్ పకోడా పొడి తెచ్చుకునేది అమ్మాయి. ఈ రోజు చికెన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వీడి వల్లే. వీడు పోయినసారి చికెన్ తిన్నాడు, జ్వరం 4 రోజులు. ఈ రోజు మళ్ళీ సూపర్.